చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాసాగరం వద్ద ఆగి ఉన్న లారీని తప్పించబోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 4 ప్రయాణికులు మరణించగా మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమిత్ర, మీరు అన్నట్లుగా ప్రైవేట్ బస్సు యొక్క అతివేగమే ఈ ప్రమాద కారణంగా తెలుస్తోంది. నిజానికి తిరుపతి చిత్తూరు రహదారి పైన మధ్యలో జాతీయ రహదారి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పనుల్లో భాగంగా ఇందుకు సంబంధించి ఒక టిప్పరు రోడ్డు పక్కన నిలిపివేస్తున్నారు. అయితే సరిగ్గా ఈ అర్ధరాత్రి 1 గంట సమయంలో అదే తిరుచి వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు అతివేగంతో వెళుతూ తిరుచుని ఆఖరి దశలో టిప్పర్ను చూడడం జరిగింది. దీంతో ఆ టిప్పర్ను తప్పించబోయి పక్కకు జరగడంతో చివరకు ఈ ప్రైవేట్ బస్సు దాదాపు ఒక 4-5 పల్టీలు కొట్టి రోడ్డు పక్కన ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న దాదాపు 4 మృత్యువాత పడ్డారు. మరో 22 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. వీరందరినీ కూడా చిత్తూరులో ఉన్న సిఎంసి అపోలో హాస్పిటల్కి తరలించారు. 2-3 చోట్ల వీళ్ళకి చికిత్స కొనసాగుతుంది. ఇందులో ఒకరిద్దరు పరిస్థితి ఇంకా కూడా విషమంగా ఉన్నట్టు మనకు సమాచారం అందుతోంది. అంటే ప్రధానంగా బస్సులో దాదాపు ఒక 30 మంది దాకా ప్రయాణికులు ఉన్నారు. వారంతా కూడా వివిధ ప్రాంతాలకు చెందిన వారు. తిరుపతి వాసులు ఉన్నారు, తమిళనాడు వాసులు ఉన్నారు. అంటే ఆఖరి నిమిషంలో టిప్పర్ను చూడడం, అతివేగంగా ఉండడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. థాంక్యూ మురళి ఫర్ ద అప్డేట్స్.